చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు.